గురువు, విహిత గురువు, కారణ గురువులు అనే అనేక రకాలు ఉంటారు. పార్వతి పరమ గురువు అనే గురువు అమ్మగారు చెప్పినట్లు ఉన్న దైవాన్ని ఉన్నట్లు చూపించి, లేని వస్తువును లేదని తెలియజేసి, జనన మరణం అనే ఘోర సంసార బాధను పోగొట్టే గురువే గురువుగాని గురుని లక్షణం చెప్పేది అమ్మ. 12 అక్షరాల ద్వాదశాక్షరి మంత్రాన్ని ప్రత్యక్ష దైవంగా ఆ మంత్రాది దేవతను చూపించి, షోడశాక్షరి మంత్రాది దేవుడైనటువంటి లేనెరుకను ఇట్టిది నాయన అని తెలియజేసి ఆ ఎరుక భ్రాంతిని ఇడిపించే గురుడే గురుడు కానీ మిగతా గురువు ఎందుకయ్యా? అట్లా గురువు దగ్గర పోయి శాస్త్రోక్తంగా సాంప్రదాయ గురువుకు తనుమన ధన ప్రాణములు దారపోసి ఆ గురువుకు జీవిత పర్యంతము స్థానాంగ భావ ఆత్మసేవలు చేస్తూ ఆ గురువుకు ఎలా చెప్తే అలా గురుభక్తి, గురునిష్ట, గురువాక్య దృఢత్వముతో ముందుకు పోవాలో అమ్మ తెలియజేసింది. చాలా సంతోషము. ఇప్పుడు అచల పరిపూర్ణులు కల్పన రాజయోగిని సాధన చతుష్టయ సంపద గురించి, సాధన సంపద గురించి చెప్తారు. అచల పరిపూర్ణులు శ్రీ నిర్భయానంద మోహన స్వాముల వారి పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. వేదికను అలంకరించిన అధ్యక్షుల వారికి మరియు ఇతర సద్గురుమూర్తులందరికీ నా ద్వాదశి ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసి ఆశీనులైన అందరి సద్గురుమూర్తులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. 3వ అచల మహాసభలలో 4వ సభలో నాకు ఇచ్చిన అంశము, అధ్యక్షుల వారు నాకు ఇచ్చిన అంశము సాధనా సంపద, సాధనా చతుష్టయ సంపదల మధ్య గల తేడా. అంటే అసలు సాధనా సంపద అంటే ఏమిటి, సాధనా చతుష్టయ సంపద అంటే ఏమిటో తెలుసుకున్నప్పుడే మనము ఏ మార్గాన్ని అనుసరించిపోతే మనం జన్మరాహిత్యాన్ని పొందుతాము, అంటే భ్రాంతిరహితులం అవుతాము అనేది మనం తెలుసుకోవచ్చు. సాధనా సంపద అంటే బ్రహ్మ పదవిని పొందడం, సాధనా చతుష్టయ సంపద అంటే ఆ బ్రహ్మము తానే అవ్వడం. అంటే అంతటా మనకి బ్రహ్మ పదవి అనేది కొంతకాలం ఉండి కొంత సమయము ఉండి కొంత సమయం లేకుండా పోతుంది. అంటే బ్రహ్మము అంటే ఏదో తెలుసుకున్నప్పుడు అది కొంతవరకే ఉంటుంది, మళ్ళీ కొంతవరకు లేకుండా పోతుంది. మనము మొదటిగా మోక్షం పొందాలి అని మానవ జన్మ వచ్చిన ప్రతి ఒక్కరికి మనకు మోక్షం పొందాలని కోరిక ఉంటుంది. అసలు మోక్షం పొందాలి అంటే మనకు పెద్దలు 4 మోక్ష మార్గాలను తెలియజేస్తారు. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష మార్గాలు. అంటే ధర్మ అధర్మాలను విచారించి ఏది ధర్మము, ఏది మంచి చెడులను విచారించుకొని మంచి పనులు చేస్తూ ధర్మంగా అర్థాన్ని ఆర్జిస్తూ ఆ అర్థాన్ని న్యాయపరమైన కోరికలు తీర్చుకుంటూ నువ్వు మోక్షాన్ని పొందడం. అంటే కర్మ, భక్తి, ధ్యాన, మోక్ష మార్గాల ద్వారా మనము పుణ్యాన్ని సంపాదించడం. అంటే మనకి ఇప్పుడు ఒక శ్లోకం కుదుంది, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంటే మనము ఈ అనేక సాధనాల ద్వారా ఆర్జించిన పుణ్యం అనేది మనకు క్షీణించగానే మళ్ళీ మనము తిరిగి జన్మకు రావాల్సి ఉంటుంది. అంటే మనము కొన్ని రోజులు మనం పుణ్యం ఆర్జించిన తర్వాత స్వర్గ సుఖాలను అనుభవించిన మళ్ళీ జన్మకి రావాల్సి ఉంటుంది. కాబట్టి మనము జన్మ లేకుండా ఎలా చేసుకోవాలనే దాని మీద మన దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనము తీర్థయాత్రలు చేస్తూ అనేక భక్తి మార్గాలను ఆచరిస్తూ నవవిధ భక్తి మార్గాల ద్వారా ఎంత పుణ్యాన్ని ఆర్జించినా అది కొంతవరకే ఉంటుంది. దానికి గురుగీతలను ఒక శ్లోకం ద్వారా సప్తసాగర పర్యంత తీర్థస్థానం ఫలం చేయేత్ గురు పాదోదక బిందోచ సహస్రసేన తత్ఫలం అన్న ఒక శ్లోకము మనము తీర్థయాత్రలు చేస్తూ సప్త సముద్రాలలో స్నానం చేసే వచ్చే ఫలితం అనేది గురువు పాదాలను కడిగిన బిందువులో 1000వ వంతుతో సమానం. కాబట్టి మనము తీర్థయాత్రలు చేస్తూ భక్తి మార్గంలో జీవిస్తూ ఉండడం వల్ల ఆ వచ్చే ఫలితం అనేది మనకి మంచి జన్మ రావడానికి ఉపయోగపడుతుంది, కానీ జన్మరాహిత్యానికి కాదు అని తెలుసుకోవాలి. అంటే సాధనా సంపద అనేది మనము దాని ద్వారా సంపాదించిన పుణ్యం అనేది తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు అని మనం తెలుసుకోవాలి. మనము అలాగే గురుగీతల్లో ఇంకో శ్లోకం ద్వారా కూడా 7 కోట్ల మహామంత్రాలు జపించినా కానీ మనకి మనోభ్రమలు అనేది తొలగదు. కానీ గురు అనే 2 అక్షరాల ప్రణవ మంత్రం నువ్వు జపిస్తే నీకు చిత్తశాంతి లభిస్తుంది అని తెలియజేశారు. అంటే ఇప్పుడు మనకు ముక్తి కావాలి అంటే, మనకి చిత్తశాంతి కలగాలి అంటే మనం జపించాల్సింది ఏది అంటే గురునామం ఒక్కటే. నువ్వు ఏ విధంగా అయినా సరే
మనం అనేక భ్రాంతులకు లోనై ఉంటాము. అంటే మనము ఈ మాయా ప్రపంచంలో ఉంటాం కాబట్టి, ఈ మాయకు లోనై ఉంటాం కాబట్టి మనకు సత్యం తెలియబడదు. నువ్వు ఎప్పుడైతే గురుపాదాలను ఆశ్రయిస్తావో, గురుసేవలు చేస్తావో, ఆ గురుసేవ ద్వారా నీకు ఆ భ్రాంతులకు కారణం తెలిపి ఉపమానాల ద్వారా దాన్ని తొలగించి వేసి నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వేస్తాడు గురువు. అలా నువ్వు గురు పదాలను పట్టినప్పుడే నీకు ఈ ముక్తి అనేది లభిస్తుందని మనం తెలుసుకోవాలి. ఈ సాధనా చతుష్టయ సంపద అంటే మనము బ్రహ్మ విద్యను అభ్యసించాలంటే ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువు సేవ చేయాలి. గురు సేవ చేసి గురువు అనేవాడు మనకి మార్గదర్శిగా భావించాలి. ఎందుకంటే గురువు అనేక మార్గాల ద్వారా ఆయన సత్యాన్వేషణ చేసి ఒక గమ్యానికి చేరి ఉంటాడు కాబట్టి ఆయన మార్గదర్శకత్వంతో మనము ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఒకే మార్గాన్ని ఏర్పరచుకొని ఆ మార్గంలో మనం గమ్యాన్ని చేరాలి. అంటే మనం బ్రహ్మ విద్య అంటే ఏమిటి అంటే అసలు బ్రహ్మము అంటే ఏమి, నేను అంటే ఎవరు అన్న వేదాంత విచారణ జరగాలి. నువ్వు ఆ విచారణ జరిగినప్పుడే బ్రహ్మ విద్యను తెలుసుకోబడతావు. కానీ నువ్వు ముందుగా ఆ బ్రహ్మ విద్యను అభ్యసించాలంటే కూడా నీకు సాధనా చతుష్టయ సంపద అన్న అర్హతని నువ్వు పొంది ఉండాలి. సాధనా చతుష్టయ సంపద అంటే వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, ముముక్షత్వము. అంటే మొదటి దాంట్లో నిత్య అనిత్య వస్తు వివేకము. అసలు నిత్యము అంటే ఏమి, అనిత్యము అంటే ఏమిటి అనేది విచారణ. అంటే నిత్యము అంటే ఎల్లకాలము, ఎల్లప్పుడూ, సర్వకాల సర్వావస్థలు యందు ఏదైతే నిమిడీకృతంగా శాశ్వతంగా సత్యంగా ఉందో అది నిత్యము, అదే పరిపూర్ణము. ఇప్పుడు మనము అద్వైతం మన గురువు దగ్గర చేరినప్పుడు మనం దేహభావంలో ఉంటాము. అంటే శరీరం అంటే నామరూపాలు కలిగిన శరీరమే నేను అన్న భ్రమలో ఉంటాము. నువ్వు ఎప్పుడైతే గురువు దగ్గర చేరతావో నీకు ఆ భ్రమ తిరుగుతుంది. అంటే ఆ శరీరం నీవు కాదు, ఆ శరీరంలో ఏదైతే ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉందో, అన్నిటికీ సాక్షిభూతంగా ఉందో, అన్నిటికీ కర్తగా వ్యవహరిస్తూ దేనికి అంటకుండా ఉందో అది నీవు అని తెలుసుకోబడతావు. అంటే నేను ఆత్మస్వరూపుడిని అని తెలుసుకుంటావు. ఆత్మస్వరూపుడు అని తెలుసుకున్నా కూడా అది కూడా మనము నిజ నిర్ధారణకు వచ్చినప్పుడు అది కూడా శాశ్వతం కాదు అనుకోవాలి. ఎందుకు అంటే మనము ఆత్మ శాశ్వతం అనుకున్నప్పుడు అది ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేకుండా పోతుంది. అంటే ఒక ఉపాధిలో నుంచి మరొక ఉపాధిలోనికి మారుతూ ఉంది. ఒకే కాలంలో ఎల్లప్పుడూ ఉండటం లేదు, ఒక కాలం నుంచి ఇంకో కాలానికి మారుతూ ఉంది. కాబట్టి అది శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నేను అనేది రహితపరుచుకున్నప్పుడు ఇంకా ఉన్నది సత్యం అనేది మనము ఈ గురువు దగ్గర నేర్చుకునేది. అంటే అదే సత్య అసత్యాల విచారణ. మనకి దీనికి అద్వైత వాక్యము బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే వాక్యాన్ని సర్వం కల్విదం బ్రహ్మ అన్న మహావాక్యాన్ని కూడా మనం తీసుకోవచ్చు. బ్రహ్మసత్యం జగత్ మిథ్య అంటే బ్రహ్మ సత్యం ఉన్నది ఒకటి, అది సత్యం ఎప్పుడూ ఉంది. కానీ జగత్ మిథ్య అంటే లేదు అని కాదు, లేకుండా తోయబడతా ఉంది. అంటే ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేకుండా ఉంది. దీనికి మనం ఉదాహరణగా మనం అనేక స్వప్నాలు కంటూ ఉంటాము. అంటే మనము నిద్రలో ఉన్నప్పుడు, కళలు వచ్చినప్పుడు మనం అనేక రూపాలకు చెందుతూ ఉంటాము, అనేక ప్రాంతాలకు వెళ్ళినట్టు ఉంటాము. కానీ అది నిజం కాదు. మళ్ళీ మెలకు వస్తానే ఇది నిజం కాదు అని మనం తెలుసుకుంటాము. అదేవిధంగా మనము ఇప్పుడు నిద్రలో ఉన్నాము అని తెలుసుకొని మనం మేల్కలో ఉన్నట్టు మనకు కనపడతా ఉంది, కానీ ఇది సత్యం కాదు. నువ్వు ఎప్పుడైతే గురు మేల్కతో మేల్కుంటావో అప్పుడు నువ్వు మెలకువలో ఉన్నా కూడా, నిద్రలో ఉన్నా కూడా మెలకువగానే ఉంటావు. నువ్వు అది తెలిసి పెట్టుకోవాలి. ఇంకొకటి సర్వం కల్విదం బ్రహ్మ అంటే అంతటా ఉన్నది ఒక్కటే, అంటే ఉండేది ఒక్కటే, ఇంకా వేరేది లేదు. ఇవన్నీ తోయబడతా ఉంది. ఏ విధంగా అయితే ఇంద్రజాలికుడు మనకు అనేక రూపాలను అనేక ప్రాంతాల్లో ఉన్నట్టు మనం భ్రమింపజేస్తూ ఉన్నాడో అదేవిధంగా ఈ జగత్తంతా కూడా భ్రమింపజేస్తుంది. ఇది సత్యం కాదు అనేది మనము నిశ్చలంగా నమ్మాలి. ఇంకా రెండవది ఇహమూత్ర ఫలభోగ విరాగం అంటే వైరాగ్యము. అంటే మనము ఇహము అంటే ప్రపంచంలో ఒకసారి విసర్జించిన తర్వాత, అంటే అనుభవించి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ దానికి లోబడకుండా ఉండాలి. అంటే మనం ఏ విధంగా అయితే మనము విసర్జించిన మలమూత్రాలను మళ్ళీ తిరిగి చూడటానికి ఇష్టపడము, ఒకసారి తిని వమనం చేసిన ఆహారాన్ని మళ్ళీ తినడానికి ఇష్టపడము, ఆ విధంగా మనం ప్రతి ఇంద్రియాలకు లోబడిన ప్రతి వ్యవహారాన్ని కూడా మనము చూడబడకుండా ఉండాలి. ఈ విధంగా మనము వీటన్ని మనము ఉదాహరణగా తీసుకుంటూ ఉండాలి. అలా ఈ విధంగా ఇంద్రియ నిగ్రహాలను అన్నింటినీ కలిగి ఉన్నప్పుడు మనకి ఆ సాధనా చతుష్టయ సంపద కలిగి మనము గురువు దగ్గర చేరడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలుసుకోవాలి. మా గురుదేవులు శ్రీ నిర్భయానంద మోహన స్వాములు మాలో ఉన్న భ్రమలను తొలగించి మాకు చిత్త విశ్రాంతి, అంటే మాకు ఈ భ్రాంతి రహితులనైతే చేశాడు. అంటే తన బిడ్డలు అందరూ భ్రాంతి రహితులయ్యి
జన్మరాహిత్యాన్ని పొందాలని ప్రతిక్షణం తపిస్తూ ఉంటారు. అటువంటి తపిస్తూ ఉన్న గురువు మాకు దొరికినందుకు, అటువంటి గురువుకు మేము శిష్యులైనందుకు మా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.